హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక గార్డెన్ అయితే చూపించబోతున్నాను. ఈ గార్డెన్ అయితే అన్ని రకాల మొక్కలతో చాలా అందంగా ఉంటుందండి. ఈ గార్డెన్లో రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, అలాగే ఇంకా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి. మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరు చాలా రకాల పువ్వుల మొక్కల్ని అన్నీ కూడా చూడొచ్చు. ఏంటి ఈరోజు గార్డెన్ వీడియో పెట్టాను, ఏంటి గార్డెన్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఈ గార్డెన్ వచ్చేసరికి మీ అందరికీ చాలా సుపరిచితమైన గార్డెన్ అండి. ఈ గార్డెన్ పేరు చెప్తే మీ అందరూ కూడా ఈ గార్డెనా అనుకుంటారు. ఆల్రెడీ కొంతమంది చూసిన వెంటనే కూడా కనిపెట్టేసి ఉంటారు. ఈ గార్డెన్ వచ్చేసరికి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందండి. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు రోజు చూసే గార్డెన్ ఇదే అన్నమాట. ఈ ఆదిలక్ష్మి ఆంటీ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటారండి. మాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా పరిచయం అనమాట. ఈ ఆంటీ గారికి ఏంటి అంటే ఇప్పుడు టెర్రస్ పైన గార్డెన్ పెట్టారు, కానీ మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఈ ఆంటీని చూస్తూ పెరిగామన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఈవిడ మొక్కలు అవి బాగా పెంచేవారు. ఇప్పుడు మేడ పైన టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నారు, కానీ మా చిన్నప్పుడు అయితే కిందే చిన్న చిన్న మొక్కలు అయితే పెంచేవాళ్ళు అనమాట. చాలా రకాల పువ్వుల మొక్కలు, అలాగే అరటి చెట్లు, ఇవన్నీ కూడా వాళ్ళ కింద ఇంటి వెనకాల గార్డెన్లో ఉండేవి. ఇప్పుడైతే పెద్ద గార్డెన్ని ఇలా పెద్దగా చేసుకొని మేడపైన టెర్రస్ గార్డెన్లా పెట్టుకొని ఇంకా ఈ గార్డెన్ ద్వారా చాలామందికి ఉపయోగపడే టిప్స్ అవి కూడా చెప్పాలని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో కూడా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం ఇంత ఈజీనా అనుకునేదాన్ని. నేను దూరం నుంచి చూసినప్పుడు, నేను దగ్గరగా గార్డెన్ని చూసిన తర్వాతే నాకు అర్థమైందనమాట ఈ గార్డెన్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. గార్డెన్ కోసం చేసుకుంటూనే ఇంకా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి చిన్న చిన్న టిప్స్ చెప్పడంతో పాటు మొక్కలు ఎలా పెంచాలి ఏంటనేసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకొని చాలా బాగా అందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి ఈ ఆంటీ గారిని చూస్తూ పెరిగామని చెప్పాను కదండి. అప్పుడు కూడా ఈ ఆంటీ గారు అందరితో చాలా కలివిడిగా చాలా బాగా ఉండేవారనమాట. ఇప్పటికీ కూడా ఆవిడ అలాగే ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆంటీతో కలిసి మాట్లాడితే నిజంగా. ఇంకా ఈ గార్డెన్లో వచ్చేసరికి అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పైపుల్లో చిన్న చిన్న చుక్కకూర మొక్కలు, అలాగే తోటకూర మొక్కలు, ఇంకా బచ్చలి, అంటే బచ్చలిలో కూడా ఇంకా 2 రకాలు ఉన్నాయండి. ఎరుపు రంగు బచ్చలి ఉంది, ఇంకా మామూలు వైట్ కలర్లో చిన్న చిన్న ఆకులతో ఉంటాయి కదా, అటువంటి బచ్చలి కూర కూడా ఉంది. ఇంకా వంగ మొక్కలు, పచ్చిమిర్చి, అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. నాకు ఇంకా సగం వాటి పేర్లు కూడా తెలియదు. అన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఈ గార్డెన్లో. గార్డెన్ చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి, నేను రెడ్ కలర్ బచ్చలి అని చెప్పాను కదా, ఈ టబ్లో మీరు చూసినట్లయితే ఎరుపు రంగు బచ్చలి. అలాగే ఇవి వచ్చేసరికి పసుపు మొక్కలండి. పసుపులో కూడా 2 రకాల పసుపుని అయితే ఆంటీ పెంచుతున్నారు ఇక్కడ. 2 రకాలు, నల్ల పసుపు ఒకటి, మామూలుగా మనము ఇంట్లో వాడుకుంటాం కదా పసుపు, ఆ పసుపు 2 రకాల పసుపు మొక్కలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇవి వచ్చేసరికి పచ్చిమిర్చి అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్గా చాలా హెల్తీగా పెంచుతున్నారు మొక్కలన్నీ కూడా. ఇంకా వీటికి అవసరమైన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా వీళ్ళే స్వయంగా తయారు చేసుకుంటారండి. ఇంట్లో వాడుకునే, అంటే ఇప్పుడు బియ్యం కడుగుతాం కదా ఆ వాటర్ని, అలాగే మినప్పప్పు ఇలాంటివి కడిగినప్పుడు వాటర్ని, అలాగే ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అంటే పాడైపోయిన ఫ్రూట్స్ బాగా పండిపోయినవి, వాటి తొక్కలు, ఇలాంటివి ఏవి కూడా వేస్ట్ చేయకుండా అన్నిటినీ కూడా ఫెర్టిలైజర్స్లా తయారు చేస్తారనమాట. చాలా బాగా తయారు చేసుకొని గార్డెన్ అయితే చాలా బాగా పెంచుకుంటున్నారు. అలాగే ఇంట్లో పాడైపోయిన ఏ వస్తువుని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి దానిలో కూడా ఒక మొక్కనైతే పెంచుతున్నారండి. చూసిన తర్వాత నాకే చాలా ఆశ్చర్యం వేసిందనమాట. పాడైపోయిన హెల్మెట్లో కూడా ఒక మొక్క వేశారు ఆంటీ. చాలా చాలా బాగా అనిపించింది. చాలా మొక్కలు ఇంట్లో పాడైపోయిన వస్తువుల్లోనే ఉన్నాయండి. చిన్న చిన్న బాటిల్స్లో కూడా మొక్కలు ఉన్నాయి. ఇలా కూడా మొక్కలు పెంచొచ్చా అనేసి అయితే అనిపించింది నాకు ఈ గార్డెన్ చూసిన తర్వాత. ఇది వచ్చేసరికి వంగ మొక్క అండి. వంక కాయలు కూడా ఉన్నాయి, కాకపోతే చెట్టు పైకి వెళ్ళిపోవడం వల్ల మీకు కాయలు సరిగా కనిపించలేదు. అదైతే ఒక 100 రూపాయల టబ్ ఉంటుంది కదా, అందులో అయితే పెట్టారండి. చాలా బాగా వచ్చింది. మనము మొక్కలు వేసేస్తే సరిపోదండి, వాటికి తగిన
శ్రమ కూడా పడితేనే అవి బాగా బాగా వస్తాయి అన్నమాట. మనం మొక్కలు వేసేసి మాకు కాయలు రావట్లేదు, లేదంటే ఆకుకూరలు సరిగా రావట్లేదు అంటే అవి రావు. మనము వాటికి తగిన కేర్ కూడా చూపిస్తేనే పువ్వులైనా కాయలైనా ఏవైనా సరే వస్తాయన్నమాట. ఇంకా ఈ గార్డెన్లో చాలా రకాల పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయండి. ప్రతి పువ్వుల మొక్క కూడా ఉందన్నమాట. నేను ఎక్కడ చూడలేని కొన్ని రకాల పువ్వుల మొక్కలు కూడా ఇక్కడైతే చూశాను. కొన్నిటి వాటి పేర్లు కూడా నాకు తెలియవన్నమాట. వీళ్ళు ఉదయం లేచిన వెంటనే ముందు గార్డెన్లోకే వస్తారంటండి. దేవుడికి అవసరమైన పువ్వులన్నీ కూడా ఈ గార్డెన్ నుండే తీసుకుని వెళ్ళి పూజ అయితే చేసుకుంటారు. అన్ని రకాల పువ్వులు ఇక్కడ ఉన్నాయి. అలాగే వంటకి సరిపడా ఆకుకూరలు, ఇంకా వీళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవడం కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే బంతి మొక్కలు కూడా పెరుగుతున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో అసలు. నాకు చెప్పడానికి కూడా ఈ మొక్కల గురించి, ఒక్కొక్క మొక్క గురించి చెప్పడానికి మనకి చాలా టైమే పడుతుందన్నమాట. అన్ని రకాల మొక్కలైతే ఉన్నాయి. నేను చెప్పాను కదండి నల్ల పసుపు అని, ఇవన్నీ కూడా నల్ల పసుపు మొక్కలు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒక చిన్న టబ్లో కూడా ఇలా పెంచొచ్చని ఈ గార్డెన్ చూసిన తర్వాతే నాకైతే అర్థమైంది. ఇవి వచ్చేసరికి ఆకుకూరలండి. ఆకుకూరల్లో కూడా చాలా రకాలైతే ఈ గార్డెన్లో ఉన్నాయండి. తోటకూర, గోంగూర, పొన్నగంటి కూర, పాలకూర, చుక్కకూర, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ ఈ తోటకూరలో కూడా ఇంకా రకాలు ఉన్నాయి. గోంగూరలో కూడా ఇంకా వేరే వేరే రకాలైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరైనా సరే గార్డెన్ విజిట్ చేయాలనుకున్నా సరే ఆంటీ గారిని కానీ మనం అడిగితే ఖచ్చితంగా మనకి అన్ని మొక్కల గురించి డీటెయిల్గా చెప్తూ మరీ చూపిస్తారు. చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా మనకి అన్నీ అయితే చూపిస్తారండి. చాలా బాగా అనిపించింది నాకు ఈ గార్డెన్ చూడగానే. చాలా హ్యాపీగా, మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. అలాగే రావి మొక్క కూడా ఇక్కడ పెంచుతున్నారండి. ఇది ఎందుకు ఆంటీ గారు అనేసి అయితే నేను అడిగితే, రావి, వేప ఇవన్నీ కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తాయి కదమ్మా, మనకి వాతావరణంతో పాటు మనకి మంచి బ్రీత్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా మనము త్రినాద మేళా చేసేటప్పుడు వాడుకుంటాం కదండి మర్రి ఆకులు, ఆ మర్రి చెట్టు కూడా ఒక చిన్నది తెచ్చి ఇక్కడైతే వేసుకున్నారనమాట. అది కూడా ఎంత బాగా పెరుగుతుందంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఇంకా సీడ్స్ కోసం అయితే ఇవన్నీ కూడా బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ సీడ్స్ కోసం అయితే కొన్ని ఉంచారనమాట. మళ్ళీ ఇవన్నీ సీడ్స్ తయారవుతాయి కదండి, ఇవన్నీ తయారైన తర్వాత మళ్ళీ కొత్త మొక్కల్ని వేసుకోవచ్చు అనేసి అయితే ఇవన్నీ ఉంచుకున్నారు. ఇంకా ఇవి వచ్చేసరికి మల్లె మొగ్గలతో ఉన్న మల్లె చెట్టు అనమాట. ఈ సీజన్లో కూడా మల్లెపూలు పోస్తున్నాయి చూసారు కదా. మన మెయింటెనెన్స్లోనే ఏదైనా ఉంటుందండి. మనం సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకుంటే అన్నీ కూడా ఏ సీజన్ అయినా సరే మొక్కలు పెంచడానికి పర్వాలేదు అనేసి అయితే అంటున్నారు ఈ ఆంటీ గారు అయితే. ఇంకా ఇది వచ్చేసరికి తామర పువ్వులు అంటారు కదండి, కలువ పువ్వులు, తామర పువ్వులు, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. నాకు వీటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత తక్కువ ప్లేస్లో ఇన్ని రకాల మొక్కలు ఎలా పెంచుతున్నారు అబ్బా. అంటే ప్లేస్ తక్కువ ఎక్కువ అనేది కాదండి, మనకి పెంచాలనే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్. అప్పుడు మనం ఎన్ని మొక్కలైనా పెంచగలము. టబ్స్ సిమెంట్తో మడులు కట్టించుకొని ముందు చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన గార్డెన్ ఇప్పుడు ఇంత పెద్ద గార్డెన్గా మారిందనమాట. చాలా బాగుంది గార్డెన్ అయితే. ఇక్కడ చూడండి, ఇది చిన్న విరిగిపోయిన పాట్లా ఉంది కదా, ఇందులో కూడా మొక్కలు ప్లాస్టిక్ బకెట్స్లో, 100 రూపాయల టబ్స్లో, వాటర్ క్యాన్స్లో, వాషింగ్ మిషన్లో, పాడైపోయిన అన్ని వస్తువుల్లో కూడా ఒక్కొక్క మొక్కనైతే పెట్టారు. వీటికి అవసరమైన ఫెర్టిలైజర్స్ కోసం అయితే ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములతో వాటర్ అయితే పెట్టుకున్నారండి. ఈ వాటర్లో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు. నేను చెప్పాను కదా మర్రి చెట్టును కూడా పెంచుతున్నారండి. ఇదిగోండి మర్రి కొమ్మలు. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుందంట. అంటే ఆ గాలి పీల్చడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఏమీ ఉండవు, బాగుంటుంది. మనకి అవసరమైనప్పుడు ఆకుల్ని వాడుకోవచ్చు, లేదంటే మనకి ఎయిర్ కూడా బాగుంటుంది కదా అనేసి అయితే పెట్టామనేసి అయితే అన్నారు. వంగ మొక్కలు, ఇదైతే ఉసిరి చెట్టు అండి, చిన్న ఉసిరి అంట, చాలా బాగుంటాయంట ఉసిరి చెట్టు. ఇలా చాలా ఉన్నాయి, ఒకటి లేదని అనడానికి అసలు లేదు. అన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. మందారాల్లో కూడా ఇక్కడ చాలా రకాల మందార మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ గురించి నాకు తెలిసినవన్నీ విషయాలు కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ గార్డెన్ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్